ఫ్యూ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్స్ మన హెల్త్కి. ఫస్ట్ థింగ్ స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ స్లీప్. మన కల్చర్లో మనము ఎవడైనా క్లాస్లో నిద్ర వస్తుంది అంటే యాన్ చేసిండంటే ఏదో వాడిని విలన్ లెక్క చూస్తాము. నిద్రపోకపోవడాన్ని ఒక టాలెంట్ లెక్క చూడకండి దాన్ని. మేజర్ ఇష్యూ ఏంటంటే ఏ ఒక్క మనిషి లిమిట్లో తాగడు. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడదాం. లైక్ దిస్ ఇస్ మై పర్సనల్ లిస్ట్ అండి. సో నేను యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కొన్ని లైఫ్లో చేయగలిగే వర్స్ట్ హ్యాబిట్స్ ఏంది, సో వీటి గురించి మాట్లాడతాను. జస్ట్ బ్రీఫ్గా ఒక లిస్ట్ లెక్క. సో ఫ్యూ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్స్ మన హెల్త్కి. ఫస్ట్ థింగ్ స్మోకింగ్. ప్రతి బాడీలో ప్రతి చోట ఏదో ఒక రోగం కాజ్ చేయగలుగుతుంది స్మోకింగ్. స్మోకింగ్ ఐ ఫీల్ ఈజ్ ద నెంబర్ 1 వర్స్ట్ హ్యాబిట్ విచ్ యూ కెన్ హ్యావ్. సెకండ్ మనకి ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది దెర్ ఆర్ సమ్ స్టడీస్ ఒక లిమిట్ల వరకు ఓకే, సమ్టైమ్స్ ఈవెన్ బెనిఫిషియల్ అని. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే ఏ ఒక్క మనిషి లిమిట్లో తాగడు. సో లిమిట్లో తాగడం అనేది ఉండదు. ఎన్నోసార్లు లిమిట్ ఎక్సీడ్ అవుతారు. ఎన్నోసార్లు దానివల్ల ఏవి సెకండరీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దానివల్ల మీరు కంట్రోల్ లేకుండా మాట్లాడేవి, ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేసేది, మీరు పడి ఫాల్ అయ్యేది, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో సెకండ్ వర్స్ట్ హ్యాబిట్ ఈజ్ ఆల్కహాల్. థర్డ్ వర్స్ట్ హ్యాబిట్ ఏంటి అంటే దిస్ మైట్ సర్ప్రైజ్ మెనీ పీపుల్ బట్ ల్యాక్ ఆఫ్ స్లీప్. మన కల్చర్లో మనము ఎవడైనా క్లాస్లో నిద్ర వస్తుంది అంటే యాన్ చేసిండంటే ఏదో వాడిని విలన్ లెక్క చూస్తాము. మన పార్లమెంట్లో ఎవరైనా ఎంపీనో ఎమ్మెల్యేనో యాన్ చేసినా అంటే చూస్తాం. కానీ ఒక నిద్ర లేని మనిషి చేసే డిసిషన్స్ అన్నీ తప్పు ఉంటాయి. ఎన్నోసార్లు మనకి రాంగ్ డిసిషన్స్, మోస్ట్లీ ఎమోషనల్ బేస్డ్ డిసిషన్స్ ఉంటాయి. సో ఒక నిద్రపోకపోవడాన్ని ఒక టాలెంట్ లెక్క చూడకండి దాన్ని. సో నిద్ర అనేది చాలా వైటల్. ఆ నిద్ర అనే దానికి ఒక మీరు పనికి ఎంత సిగ్నిఫికెన్స్ ఇస్తారో నిద్రకి ఇవ్వండి. కానీ స్లీప్ క్వాలిటీ కూడా, అంటే పని చేస్తూ చేస్తూ మధ్యలో పడిపోవడం కాదు, దానికి ఒక డెడికేటెడ్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టండి. పడుకోనికి కష్టపడాలి మనం. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ థర్డ్ వర్స్ట్ హ్యాబిట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే డిస్ట్రాక్టింగ్ బిహేవియర్స్. అంటే ఒక దగ్గర కూర్చోవడం చేత కాదు మనిషికి. అంటే ఒక 5 minutes కూర్చున్నారంటే పిచ్చి పిచ్చి లేచి ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, ఏదో ఒక మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆ డిస్ట్రాక్టింగ్ బిహేవియర్స్ అనేవి నెంబర్ 1 థింగ్. ఎందుకంటే ఈ డిస్ట్రాక్టింగ్ బిహేవియర్స్తో ఏమైందంటే మైండ్ కామ్ ఉండదు, లేకపోతే ఒక లెవెల్ ఆఫ్ యాజిటేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఈ డిస్ట్రాక్టింగ్ బిహేవియర్స్ 1 థింగ్. అండ్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఏంది అనేది స్ట్రెస్ అనేది. సో స్ట్రెస్ అనేది ఏమనుకుంటున్నారంటే దీన్ని హ్యాబిట్ లెక్క ఎందుకు పెడుతున్నాను, ఇది మనిషికి జరుగుతుందే కదా, మనిషి కావాలని స్ట్రెస్ తీసుకోవడాలంటే స్ట్రెస్ అనే దాంట్లో ప్రతి స్ట్రెస్లో మనం చేసేది ఒక రోల్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఒక లిమిట్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం. సో అన్నీ మనకి కావాలనుకున్నట్టు జరగాలనుకునే వాళ్ళకే స్ట్రెస్ ఉండేది. ఆ స్ట్రెస్ వల్లనే కావాలనుకున్నట్టు జరగదు. సో బయట రేపు వాన పడుతుందా లేదా, ఇండియా మ్యాచ్ గెలుస్తుందా లేదా, ఇవన్నీ స్ట్రెస్సెస్. నీకు అది కాకపోతే నీ లైఫ్ ఆగిపోయినట్టు నువ్వు బిహేవ్ చేసినావు అనుకోండి, నీకు నచ్చినట్టు కాకపోతే. సో దాని ద్వారానే స్ట్రెస్ వచ్చేది. సో ఏది జరిగినా నేను అడాప్ట్ కాగలుగుతా అనుకునేవాడే యూజువల్లీ స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు. ఈవెన్ పైసలు ఉన్న వాళ్ళు కూడా, పైసలు పోయినా కానీ ఓకే ఈ ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను. ఒక సర్జన్ ఉన్నారు, ఏ కాంప్లికేషన్ వచ్చినా సరే నేను కేసులో నేను దాన్ని హ్యాండిల్ చేయగలను, దానికి ఒక సొల్యూషన్ వెతకగలను అనుకునేవాడే సర్జన్ కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. సో ఇవి సమ్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్స్ అండి మనకి ఒక జనరల్ లైఫ్లోకి వెళ్ళి. సో అన్నీ తీసేయడం కుదరదు, కానీ మన గోల్ దాని దిక్కు ఉండాలి. ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేయనీకి ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ని, అండ్ వీలైనంత వరకు కొన్ని గుడ్ హ్యాబిట్స్ని మెయింటైన్ చేయడం. నేను అది కూడా గుడ్ హ్యాబిట్స్ కూడా నెక్స్ట్ ఏదైనా వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.